శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 8 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు ఉంది. అలాగే మృగశిర నక్షత్రం సాయంకాలం 6 గంటల 6 నిమిషాల వరకు ఉంది. శనివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వజ్రయోగం వల్ల ప్రయాణాల్లో ఆటంకాలు వస్తాయి, మీ పనులు అవ్వవు. అలా జరగకుండా ఉండాలంటే, వజ్రయోగం ఉన్నా మీ పనులు అవ్వాలంటే, ప్రయాణాలు విజయవంతం అవ్వాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు వజ్రయోగం ఉన్న కార్యసిద్ధి ఏర్పడుతుంది, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ వ్యవహారాల్లో 12 రాశుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొన్నా అమ్మినా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళైతే డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా అడుగులు వేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే కుజుడు శత్రువు ఇంట్లో బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతము, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే వేదాంగ విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటం ప్రారంభించడానికి మృగశిర నక్షత్రం మంచిది. గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవడానికి కూడా మృగశిర మంచిది. అలాగే కోచింగ్ సెంటర్స్లో మంచి కోచింగ్ కోసం ఫస్ట్ టైం జాయిన్ అవడానికి మృగశిర నక్షత్రం చాలా మంచిది. అనారోగ్యాలు ఉంటే అవి పోగొట్టుకోవడానికి చేసే దానాలకు కూడా మంచిది. అలాగే వెహికల్స్ మొదటిసారి నడపడానికి కూడా మంచిది. బండి కానీ కారు కానీ ఫస్ట్ టైం నడపడానికి మృగశిర మంచి నక్షత్రం. అదేవిధంగా విదేశీయాన ప్రయత్నాలకు కూడా మృగశిర మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. అంటే తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తులు మీకు తారసపడతారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడండి, చిరునవ్వుతో మాట్లాడండి, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. ఆ గొడవ రాకుండా జాగ్రత్త పడండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల దారుణంగా మోసపోయే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్త. మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ, మీ కింద పనిచేసే వాళ్ళు ఈరోజు మిమ్మల్ని గట్టిగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. దాని నుంచి బయటపడటానికి మీ సమయస్ఫూర్తిని, తెలివితేటల్ని ఉపయోగించుకోండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ ధన నష్టం కలుగుతుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, ధనపరమైన వ్యవహారాల్లో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ రంగంలో అద్భుతమైన యోగం ఉంది. ఎవరైనా రాజకీయాల్లో ప్రవేశించాలన్నా, రాజకీయాల్లో పదవుల కోసం ప్రయత్నించాలన్నా, రాజకీయ పరంగా ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలన్నా, వాళ్ళ వల్ల బెనిఫిట్స్ పొందాలన్నా సింహరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన యోగం ఉంది. వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ సమర్థతతో రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం సింహరాశి వాళ్ళకి ఈరోజు బలంగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కొన్ని రకాలైన చిక్కులు ఎదురైనప్పటికీ తెలివితేటలతో వాటి నుంచి బయటపడగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంటుంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. కొన్ని ఆపదలు సంభవించినప్పటికీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో తులారాశి వాళ్ళు ఆ ఆపదల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్యాలు తొలగిపోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశికి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఉంటుంది. అలాగే ధనలాభం ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తే విశేషమైనటువంటి సౌఖ్యాలు పొందే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కళత్రము వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కళత్రం అంటే జీవిత భాగస్వామి. అంటే మకర రాశి వాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వల్ల మంచి బెనిఫిట్స్ పొందే యోగం ఈరోజు కనిపిస్తోంది. అలాగే చిల్డ్రన్ వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు రావటం కానీ, వాళ్ళ సంతానం వల్ల అదృష్టం కలిసి రావటం కానీ ఇలాంటివి జరిగే యోగం మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారి వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల అద్భుతమైన విజయాలు కుంభరాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. వృత్తిపరంగా స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే భీష్మ ఏకాదశి. చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. భీష్మ ఏకాదశి సందర్భంగా 2 మంత్రాలు చదువుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి తిరుగుండదు. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున చదువుకుని వెళ్ళండి. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్ర పఠనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ప్రధానంగా శ్రామికులకు, కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించడం ద్వారా మీకున్న జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాలు ఇలాంటివి కట్టుకోవటానికి శనిహోర చాలా మంచిది. ఇంటికి సంబంధించిన నిర్మాణాత్మక కార్యక్రమాలు, మరమ్మతులు ఇలాంటివి చేయించుకోవటానికి శనిహోర మంచిది. అలాగే ఇనుము వ్యాపారం, స్టీలు సామాన్ల వ్యాపారం, మినుముల వ్యాపారం, ఇటుక వ్యాపారం, కలప వ్యాపారం, యంత్ర పరికరాల సామాగ్రి వ్యాపారం, నూనెల వ్యాపారం, పాత ఇనుము వ్యాపారం వీటిలో ఏవి ప్రారంభించడానికైనా శనిహోర అనుకూలిస్తుంది. భూములకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు నిర్వహించుకోవడానికి కూడా శనిహోరకు బలం ఉంటుంది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.